హ్యాపీ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే ఎందుకు మంచిదైంది, ఎంత గుడ్ ఎందుకు అయిందంటే ఈరోజు మన విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా. చింతించాల్సిన పని మనకి లేదు. కాబట్టి దేవుని ఆరాధిద్దాం. అందుకే శిలువ మీద దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మొట్టమొదటి మాట క్షమాపణ. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఎవరిని క్షమించమని, ఎవరి గురించి క్షమించమని దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు? అన్యాయపు తీర్పు తీర్చిన వారి కొరకు దేవుడు క్షమాపణ తండ్రిని కోరుచున్నాడు. ఎవరిని క్షమించమని కోరుతున్నాడంటే వెనక నుంచి తన్నిన వారిని, మొహం మీద ఉమ్ము వేసిన వారిని, గడ్డం పెరికి వేస్తున్న వారిని క్షమించమని కోరుతున్నాడు. అంతేకాదు ముళ్ళ కిరీటాన్ని పెట్టి చేతిలో కర్ర ఉంచి యూదుల రాజానికి శుభమని చెప్తున్న వారిని చూచి, తండ్రి, వీరేమి చేయుచున్నా వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని విజ్ఞాపన చేస్తున్నాడు. మాంసపు ముద్దలు ఎగిరేటట్టుగా ఆ కొరడాలతో కొడుతున్న వారిని చూచి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని దేవుడు తండ్రిని కోరడం మనం చూస్తాం. ఈ రోజుల్లో కూడా అంటున్నట్టు 3 మేకులు పీక్కోలేడా అన్నట్టు ఆ రోజుల్లో కూడా నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ దిగి రమ్మని, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మ కూడా కాపాడమని ఆ దొంగ అన్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు ఇలాంటి వారిని చూసి, ఆ భారమైన సిలువను మోపే వారి ఆ రోమా సైనికులను చూసి దేవుడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీళ్ళు క్షమించండి అంటున్నారు. అంత విచిత్రం కదా. ఇంత క్షమించమని విజ్ఞాపన చేసిన దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం, 32వ వచనం. 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. మనం దయగలిగి కరుణాహృదయులై దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఒకరినొకడు క్షమించుడి. ఏం కలిగి? దయగలిగి కరుణాహృదయులై. దయ ఉండాలి, కరుణ ఉండాలి. మనం క్షమించే ముందు ఏం ఉండకూడదు? ఆ పై వచనంలో ఉంటుంది, 4వ అధ్యాయం 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించి. ఏముండకూడదు? ద్వేషము, కోపము, క్రోధం, అల్లరి, దూషణ, సమస్తమైన దుష్టత్వమును విసర్జించి మనం ఏం కలిగి ఉండాలి? దయ, కరుణ కలిగి క్షమించే వారంగా మనం ఉండాలి. ఎందుకు? క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం. నిజంగా క్రీస్తు లేకపోతే మనకు క్షమాపణ లేదు. క్రీస్తు లేకపోతే సిలువ లేదు, సిలువ రక్తము లేదు. కాబట్టి క్రీస్తు యేసు ద్వారా కృప చేత మనం రక్షింపబడిన వారం కనుక దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం ఒకరినొకరు క్షమించుకోవాలి. ముందుగా దేవుడు మనల్ని క్షమించాడంట. ఏ రీతిగా, ఎంత మోతాదులో ఆయన మనల్ని క్షమించాడు అది మనం తెలుసుకున్న వారమైతే మనం కూడా ఆ రీతిగా క్షమించడానికి ముందుకు కొనసాగుతాం. ఒకసారి ఆలోచించేద్దాం, దేవుడు ఎంత వరకు మనల్ని అందరినీ క్షమించాడు. అట్ వాట్ ఎక్స్టెంట్? రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పాపాలన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేశాడు. పాపాలన్నింటినీ క్షమించాడు. క్షమించడం మాత్రమే కాదు, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. పాపాలు క్షమించాడు. మొట్టమొదటిది, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ పారవేసితివి అన్నాడు. పాపాలన్నీ క్షమించాడు. క్షమించిన దేవుడే మళ్ళీ ఆ పాపాలు చూడాలనుకోవట్లేదు, తన వీపు వెనక వేసుకోవాలనుకుంటున్నాడు. మీకా గ్రంథకర్త ఈ రీతిగా అంటాడు, 7వ అధ్యాయం 19వ వచనం. మీకా 7:19. ఆయన మరలా మన యందు జాలిపడి మన దోషములను అణచివేయును, వారి పాపాలన్నింటినీ సముద్రపు అగాధములో నీవు పడవేస్తుంది. పాపాలన్నీ వీపు వెనక్కి విసిరేశాడు. పాపాలన్నింటినీ అగాధ జలముల్లో పడవేశాడు. ఏ రీతిగా, ఎంతవరకు ఆయన పాపాలన్నింటినీ క్షమించాడో మనం చూస్తున్నాం. 8:12లో వారి పాపములను ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన పాపాలను క్షమించాడు, పాపాలు పారవేశాడు, జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు, అగాధ జలముల్లో పడివేశాను అంటున్నాడు. అంతేకాదు, అదే మీకా 7:19లో మనం చూసాం, మన దోషాలని అణిచివేశాడు. మన దోషం నిమిత్తం ఆయన దయగలిగి ఉన్నాడు.
ఎంత మాత్రమేనా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను అన్నాడు. నేను నీ పాపలను జ్ఞాపకం చేసుకోనను. మొదటిది పాపాన్ని క్షమించాను అన్నాడు, తర్వాత దోషాలను తుడిచివేశాను అన్నాడు, తర్వాత ఆయన తన చిత్తానుసారంగా అతిక్రమాల్ని తుడిచివేస్తున్నాను అన్నాడు. కీర్తన గ్రంథంలో కూడా మనం చూస్తాం, 103వ కీర్తన 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం అడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమలు అంత దూరం పరిచాడు. పాపాలన్నీ క్షమించాడు, దోషాలన్నీ తుడిచివేశాడు, అతిక్రమాలన్నీ దూరం చేశాడు. అంతేనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7లో ఆయన రక్తం మనల్ని విమోచించింది, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చివరిదేంటి? అపరాధాలను కూడా ఆయన క్షమించాడు. ఇంత గొప్ప దేవుడు. పాపాలన్నీ కడిగాడు, దోషాలన్నీ తుడిచివేశాడు, అతిక్రమాలు దూరపరిచాడు, మన అవిధేయత అపరాధాలన్నీ క్షమించేశాడు. ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 3:13 చూస్తే, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. ఇప్పుడు ప్రభు ఏ రీతిగా మనల్ని క్షమించాడు? ఈ పై చెప్పిన ఈ మాటలన్నిటిని బట్టి ప్రభు ఎంతవరకు తన క్షమాపణని మనల్ని కనుపరిచాడు. ఆ రీతిగా మనం కూడా క్షమించగలుగుతున్నామా? ప్రభు క్షమించినట్టు మనం క్షమించగలుగుతున్నామా? ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాం. విచిత్రమైన విషయం ఏంటంటే, మహాపరిశుద్ధుడు ఘోర పాపులమైన మనల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ మనం పాపులం తోటి పాపుల్ని క్షమించలేకపోతున్నాం. ఇఫ్ గాడ్ బీయింగ్ సో హోలీ కెన్ ఫర్గివ్ us, వై కాంట్ వి? దేవుడు మహాపరిశుద్ధుడు, ఆయన పాపుల్లో చేరనివాడు, పాపం అంటే ఎరుగనివాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన మరణంలో పాపం లేదు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాలు విసిరినవాడు, మహాపరిశుద్ధుడు, మహాపాపులను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనమే పెద్ద పాపులం. అసలు మన ఇతరుల కన్నా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకన్నా పెద్ద పాపాలు మనమే చేసాం. కానీ వాళ్ళు చిన్న చిన్న తప్పులు మనం క్షమించే వారంగా మనం ఉండలేకపోతున్నాం. ఈరోజు దేవుడు అద్భుతమైన సత్యంతో ఏ రీతిగా క్షమించగలమో దేవుడు నా మదిలో పెట్టిన చిన్న ఆలోచన, చిన్న తలంపు. నేను ఏ రీతిగా క్షమించానో, ఒకప్పుడు నేను కూడా క్షమించరాని, క్షమాపణ ఇంకా లేని, క్షమించడానికి ఇష్టపడని తత్వం కలిగిన వాడిని. ఎందుకంటే పరిస్థితులు, అలాంటి పరిస్థితులు గుండా దేవుడు తీసుకెళ్తూ వచ్చినప్పుడు ఎవరినైనా క్షమిస్తాను కానీ వీళ్ళని మాత్రం క్షమించనని నేను అనుకున్నప్పుడు దేవుడు గత 2-3 ఏళ్ళగా ఈ విషయాన్ని, ఈ తలంపు నా మదిలో ఉంచాడు. దాన్ని ఈరోజు మీ మనసులో కూడా పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఎందుకంటే ఎన్నో గుడ్ ఫ్రైడేలు దొరికిపోతున్నాయి, కానీ మనం మాత్రం క్షమించాడు దేవుడు, మనం క్షమించాలని ఇంటికి వెళ్ళిపోతున్నాం, కానీ నిజమైన క్షమాపణ మనలో లేదు. ఈ సత్యాన్ని నిజంగా నువ్వు వింటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఎంతటి వారిని నువ్వు క్షమించడానికి ఇష్టపడతావు. మరొకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 3:13 మళ్ళీ చదువుదాం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు. చాలు. మనం హాని చేశారని అనుకుంటాం అంతే. యాక్చువల్గా ఎవరు మనల్ని హాని చేయలేరు, దేవుడు అనుమతిస్తే తప్ప ఎవ్వరూ మనల్ని హాని చేయలేరు. ఈ సత్యాన్ని ఇంకా లోతుగా ధ్యానిద్దాం. కొన్ని జీవితాలను మీ ముందు పెడతాను, దాన్ని బట్టి లోతైన సత్యాన్ని గ్రహిద్దాం. కొన్ని విషయాలు త్వరగా నాకు సహకరించండి. కొన్ని వ్యక్తుల్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ తెలిసిన వారే, కానీ ఒక్కసారి వారి స్టోరీల్లో మనకు అనిపించిన ఈ సమ్మరీని చూద్దాం. ఒకసారి నాతో పాటు ఆదికాండం 37వ అధ్యాయం 23వ వచనం. తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. యోసేపుని పడద్రోసింది ఎవరు? గుంటలో సహోదరులు, అన్నదమ్ములు. 27వ వచనం చదవండి. ఈ ఇస్మాయిలీలకు వానిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. గుంటలో పడవేశారు, అమ్మివేద్దాం అనుకున్నారు, అమ్మివేశారు. 28 చివరి భాగంలో మనకు కనిపిస్తుంది, 20 తులముల వెండికి అతను అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. యోసేపుని గుంటలో పడవేసింది ఎవరు? అన్నదమ్ములు. అమ్మివేసింది ఎవరు? అన్నదమ్ములే. ఐగుప్తునకు పంపించేసింది ఎవరు? అన్నదమ్ములే అనుకున్నంత వరకు మనం కూడా క్షమించలేం. యోసేపు ఏమంటున్నాడు ఒక్కసారి చూద్దాం. 45వ అధ్యాయం
7, 8. నిజానికి ఫిజికల్గా అక్కడ పంపించేసింది అన్నదమ్ములే. కానీ యోసేపు ఏమంటున్నాడు? 7వ వచనం, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ఎవరు పంపించారు? అన్నదమ్ములుగా. దేవుడు నన్ను పంపించాను. 8వ వచనం, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఎవరు పంపించారు? దేవుడే పంపించాడని యోసేపుకి అర్థమైంది. అన్నదమ్ములు ఏమనుకుంటున్నారంటే మేమే పంపించాం అనుకుంటున్నారు. అంతేనా? యోసేపు ఇంకేమంటున్నాడు? 50వ అధ్యాయం 20వ వచనం, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. వాళ్ళు ఏమనుకున్నారు? నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని దేవుడు మేలుకే ఉద్దేశించను. మన జీవితంలో కూడా నా అనుకున్న వారు దూరం అయిపోయినప్పుడు, నా అనుకున్న వారు మనల్ని అమ్మేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే వీళ్ళే చేశారు, కీడు చేశారు అనుకుంటాం. వాళ్ళు కూడా అనుకుంటారు ఆబ్వియస్గా. కానీ అల్టిమేట్గా పైనుంచి దేవుని ఉద్దేశం అలా నడిపిస్తుందని గ్రహింపు మనకు ఉండదు. కాబట్టే మనం క్షమించలేకపోతున్నాం ఎవరిని. యోసేపు తన సహోదరుల మీద కక్ష సాధింపు చేయలేదు. ఎందుకంటే తన్ని ఐగుప్తు దేశంలోకి పంపించింది దేవుడే అని నమ్మాడు కాబట్టి మనం ఎప్పుడు దేవుని ప్లాన్ని, దేవుని ఉద్దేశాన్ని నమ్మాలి. ఒకవేళ యోసేపు యొక్క సహోదరులు ఆయన్ని గుంటలో పడివేయకపోతే, ఆయన అమ్మేయకపోతే, రాజుకి యోసేపు కలభావం చెప్పకపోతే ప్రధానమంత్రి అయి ఉండేవాడు కాదు. ఆ కరువులో సమృద్ధి అయిన ధాన్యాన్ని అందరికీ పంచిపెట్టేవాడు కాదు. కాబట్టి దేవుని ఉద్దేశం వేరు. మనుషులు అనుకుంటారు మేము కీడి చేసాం అనుకుంటారు. సో మనం కూడా మన జీవితంలో ఉన్న యోసేపు సహోదరుల వలె మన జీవితంలో కూడా మన సొంత వారు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మనం అన్నదమ్ములను చూసి, సహోదరులను చూసి పగ, ప్రతీకారం పెంచుకోకుండా, కోపం, క్రోధం అవన్నీ మనకు ఉండకుండా ఉద్దేశించిన దేవుని ఉద్దేశం గొప్పదని నమ్మితే ఏమవుతుంది? రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమిలు రాసిన పత్రిక 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి, అంతేగాని కీడు కాదు. సో దేవుని ఉద్దేశాన్ని నమ్మిన యోసేపు తన సహోదరులను క్షమించగలిగాడు. ఇంకా రెండోది, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించు వచ్చాను. ఇక్కడ ఎల్కనా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు 2 భార్యలు, ఒకరు పెనిన్నా, ఒకరు హన్నా. మీ అందరికీ తెలిసిన వ్యక్తులే. అయితే ఇక్కడ పెనిన్నా హన్నాను ఏం చేస్తుందంట? ఆమెకు కోపం పుట్టించు, విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించు వచ్చాను. కింద 7వ వచనంలో అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చను. హన్నాకి కోపం పుట్టించేస్తున్న కొద్ది ఆమె భోజనం కూడా మానేసి ఏడ్చుచూ ఉండే పరిస్థితి ఆ ఇంట్లో ఉంది. ఎందుకంటే పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. ఈ కారణం చేత నాకుంది నీకు లేదు అని విసిగిస్తూ కోపాన్ని రేపుతూ వస్తున్న కారణం బట్టి ఏమైంది? హన్నా ఏం చేసింది? 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే, బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, బహుగా దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచు. ఇంకా 16వ వచనం చూస్తే బహుగా నిట్టూర్పులు విడ్చుచు. ఎందుకు ఇంత నిట్టూర్పు? అసలు హన్నా ఎందుకు ఇంత దారుణంగా, తీవ్రంగా ఏడుస్తుంది? దేనికి ఎంత ఏడుస్తుంది? పిల్లలు లేరు, ఖచ్చితంగా కారణం అదే. అయితే ఇంత తీవ్రంగా, ఇంత దుఃఖంతో ఏడవడానికి గల కారణం పెనిన్నా పెంచుతున్న కోపమే. నీ జీవితంలో కూడా పెనిన్నాలు ఉన్నారా? నిన్ను విసిగిస్తూ, నిన్ను హేళన చేస్తూ, నాకుంది నీకు లేదు అని ప్రొవోక్ చేస్తూ నిన్ను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉన్నారా? అయితే దేవుని స్తుతించు, వాళ్ళ మీద కోపం పెట్టుకోకు, వాళ్ళని క్షమించు. ఎందుకంటే ఆ పెనిన్నాలను సైతం అనుమతించిన దేవుడే. ఎందుకో తెలుసా? నిజానికి పెనిన్నా లేకపోతే, అన్న కోపం అంత ఎక్కువ అవ్వకపోతే, అంత దుఃఖం రాకపోతే ఆమె దేవుని మందిరానికి వెళ్ళి అంత దుఃఖముతో ఏడ్చుండేది కాదు. ఏడ్చుండకపోతే సమూయేలు పుట్టడు. ఆమె అడిగింది పొందుకుందంటే, దేవుని కృప పొందుకుందంటే, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆమె దుఃఖమే కారణం. సో దుఃఖానికి కారణమైన పెనిన్నాలు మన జీవితంలో కూడా ఎంతో అవసరం. కాబట్టి ఆ పెనిన్నాలు మీ జీవితంలో ఉంటే ఇప్పుడే క్షమించండి, ఎందుకంటే అనుమతించిన దేవుడే. ఎందుకంటే పెనిన్నా కాదు, గర్భం మూసివేసింది. 1వ సమూయేలు 1:5 మనకు కనబడుతుంది. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. లార్డ్ హ్యాడ్ క్లోజ్డ్ హర్ వూంబ్. అసలు దేవుడే మూసేశాడు గర్భాన్ని. పెనిన్నా ఏం చేసింది? దేవుడు కదా అనుమతించాలి. మూసేసిన దేవుడు తెరవగలడు.
అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, ఆయన తలుపులు మూయగా ఎవడు తెరవలేడు, ఆయన తలుపులు తెరవగా ఎవడు మూయలేడు. సో దేవుని ఉద్దేశం వైపు చూస్తే మన జీవితంలో పెనినాలను కూడా మనం క్షమించగలుగుతాం. దానికి ప్రతిఫలం దేవుడు 5 పిల్లల్ని నాకు ఇవ్వడం మనం బైబిల్లో చూస్తాం. ఇక మూడవదిగా అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 58వ వచనం. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. ఇక్కడ మనం స్టెఫన్ని చూస్తాం. ఎవరంట ఈయన? అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు ఎవరు ఈయన తప్పు చేసి పట్టబడలేదు, ఈయన పాపి కాదు. ఈయన క్వాలిఫికేషన్ చూస్తే మనం షాక్ అవ్వాల్సిందే. అపోస్తల కార్యం 7:55లో ఉంటుంది, ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడే అని ఉంటుంది. మ్యాన్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. అంతేకాదు అపోస్తల కార్యాలు 6:8లో ఆయన ఎలాంటి వాడు? స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడు. మ్యాన్ ఫుల్ ఆఫ్ గ్రేస్, మ్యాన్ ఫుల్ ఆఫ్ పవర్. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు, కృపతో నిండినవాడు, బలంతో నిండినవాడు. ఇలాంటి వ్యక్తిని దేవుడు మరణానికి ఎందుకు అప్పగించాడు? 6వ అధ్యాయం 8వ వచనం కంటిన్యూ చేయండి. కృపతోను బలముతో నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను గ్రేట్ వండర్స్ అండ్ సైన్స్, మహత్కార్యాలు అద్భుతాలు చేస్తున్న వాడు ఇంత గొప్ప దైవజనుణ్ణి ఏ రీతిగా మరణానికి దేవుడు అప్పగించాడు? ఎందుకు అప్పగించాడు? ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావేమో, మా జీవితంలో దేవుడు ఎందుకు ఈ చావుని అనుమతించాడు, ఈ యాక్సిడెంట్ని అనుమతించాడు? అక్కడ చిన్న మిస్టేక్ జరగకుండా ఉంటే యాక్సిడెంట్ జరగకుండా ఉండేది కదా, ఇలా చేస్తే అలా బ్రతికేవారు కదా అని ఎన్నెన్నో ఊహలు మనం ఊహిస్తూ ఉంటాం. కానీ దేవుడే మరణానికి ఎంత పరిశుద్ధం సైతం అప్పగించినప్పుడు నువ్వు నేను ఏపాటి వారం? ఎందు నిమిత్తం దేవుడు మరణానికి అప్పగించాడు చూస్తాం. అపోస్తల కార్యాలు 7:58 ఆయన రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్దకు తమ వస్త్రములు పెట్టిరి. ఇక్కడ ఒక యవ్వనుడు ఉన్నాడంట, ఆయన పేరు సౌలు. ఎవరి సౌలు? హింసకుడు, దూషకుడైన సౌలు. ఇలాంటి హింసకుడు, దూషకుడైన సౌలుని మార్చాలనే దేవుని ఉద్దేశం ఇక్కడ ఉంది. ఎందుకు చంపాడు అని అక్కడున్న ప్రజలు అనుకోవచ్చు, మనం కూడా జాలి పడవచ్చు. కానీ దేవుని ఉద్దేశం వేరు. దేవుడు సౌలును పౌలుగా మార్చాలనుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? అపోస్తల కార్యాలు 7:60 చివరి వచనం. అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతని చావుకు సమ్మతించను. ఈ మాట పలుకుతున్నప్పుడు సౌలు అక్కడ చూస్తున్నాడు, అతని చావుకు సమ్మతించాడు. నేనంటాను అక్కడే సౌలు కూడా చచ్చిపోయాడు, పౌలులా మళ్ళీ పుట్టాడు. దేవుని మహా ప్రణాళిక మనకు గుర్తించాం కాబట్టే దేవుణ్ణి అనేక మార్లు ప్రశ్నిస్తాం. దానికి దేవుడు వాడుకున్న ప్రతి ఒక్కరి వైపు మనం క్షమించకుండా వీళ్ళేదో మనకేదో అన్యాయం చేసినట్టు వాళ్ళని శత్రువుల్లో మనం చూస్తాం. ఇక్కడ స్టెఫెను అలా చూడలేదు, క్షమించాడు గనక నూతన నిబంధన ప్రపంచనానికి పౌలు లాంటి వాడిని దేవుడు వాడుకున్నాడు. మనం చదువుతున్న బైబిల్లో క్రొత్త నిబంధనలో సగం కంటే ఎక్కువ పుస్తకాలు మనం ఇప్పటికీ చదవగలుగుతున్నాం అంటే అది పౌలే కారణం. పౌలు కారణాన్ని వెనకాల ఉన్న ప్రధాన కారణం స్టెఫెను యొక్క మరణం. సో దేవుని ఉద్దేశం ఎరిగితే ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నారు, జస్టిస్ కావాలి. ఆయన హత్యో, చనిపోయారో, యాక్సిడెంటో అవన్నీ ఎవరికి ఇంకా అర్థం కాకపోయినా జస్టిస్ అంటున్నారు. దేనికి న్యాయం తీర్చాలి? దేవుడు ఉద్దేశం ఎరిగితే. విచిత్రం ఏంటంటే విశ్వాసులు కాదు, హైందవులు కాదు, జస్టిస్ కావాలంటుంది. ఈరోజు పాస్టర్స్ వెళ్ళి జస్టిస్ కావాలంటున్నారు. దేవుని ఉద్దేశం నిజంగా ఉంటే ఆ రోజు స్టెఫెనే నాకు న్యాయం కావాలి అంటాడు కదా. స్టెఫెనే క్షమించమంటే ఈరోజు జస్టిస్ అని ఎందుకు అడుగుతున్నారో నాకైతే తెలియట్లేదు. క్షమిస్తే ఎంతమంది మారు మనసుకు, ఈవెన్ ఒకవేళ చంపిన వారు సైతం మారిపోయే ధన్యతలోకి మనం రావాలంటే క్షమించాలి. అంతేకాదు ఇలా చూసుకుంటూ వెళ్తే యోబు జీవితం మన ముందు ఉంది. యోబు గ్రంథం, యోబు జీవితంలో అయితే వరుస మరణాలే. 1వ అధ్యాయం 15లో ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. అలాగే 16వ వచనం, అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులుపెట్టిన ఆస్తి, గొర్రెలు అన్నీ చచ్చిపోతున్నాయి. 17వ వచనం చూస్తే ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. చనిపోతున్నారు అందరూ. అంతేకాదు అది యవ్వనుల మీద పడి వారు చనిపోయారు.
మరి కుమార్తెలు అందరూ వరుసగా చనిపోతే యోబు ఎంత గొప్ప మాట పలుకోవడం మనకు తెలుసు. 1:21 యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామము స్తుతి నొందును గాక. యోబుకు తెలుసు ఇది దేవుడే అనుమతించాడని, దేవుడే వాళ్ళందరినీ ఆయన ఆస్తిని ఆయన కలుగునదంతని ఇచ్చాడని దేవుడినే నమ్మాడు గనుక యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకెళ్ళిపోయాను అని పలకడం మనం చూస్తాం. అతని స్నేహితులు కూడా అనేక దూషణ మాటలు పలుకుతున్నప్పుడు ఆయన చివరిలో అంటాడు, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తూ వచ్చాడు, వాళ్ళని క్షమించాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు, తర్వాత 2 అంతల ఆశీర్వాదానికి కారణమయ్యాడు. కొన్నిసార్లు దేవుడు యోబు నీతిమంతుడే ఎందుకు అనుమతించాడు అంటే కొన్నిసార్లు మన జీవితంలో పరీక్షించడానికి అనేకమైన వాటిని అనుమతిస్తాడు. మనం ఎవరికి శత్రువులుగా మారిపోకూడదు, అందరినీ క్షమించాలి. ఒక్కొక్కసారి మన పాపమే మన శ్రమకు మన పాపమే కారణం అవుతుంది. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ అంటారు. దావీదు జీవితంలో అవిధేయత చూపించినప్పుడు సొంత వాళ్ళే రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు. దావీదు మళ్ళీ తను తగ్గించుకొని విధేయత చూపించి పశ్చాత్తాపడినప్పుడు, దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దావీదు తన కోల్పోయిన దాన్ని సమకూర్చుకున్నాడు. మొదటి సమయంలో 30:18 అది చూస్తాం. డేవిడ్ రికవర్డ్ ఆల్, తను పోగొట్టుకుంది సమకూర్చుకున్నాడు. దేవుని ఉద్దేశం మనం ఎరిగితే ఎవరి మీద మనకు కోపం ఉండదు, అందరినీ క్షమించగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనం చూస్తే ఒక పెద్ద విలన్ కనిపిస్తాడు మనకి. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో హీరో ఎవరు? మోషే. విలన్ హీరో మోషే అయితే విలన్ ఎవరు? ఫరో. ఫరో గురించి మనందరికీ తెలుసు. దేవుడు 10 తెగుళ్ళు పంపించినా సరే ఒప్పుకోడు, క్షమించడు, మారడు. మన జీవితంలో కూడా ఫరోలు ఇంకా నువ్వు జీవితంలో మారవరా, ఎన్నైనా నీకు ఇంతే అన్నవారు మన జీవితంలో కూడా లేకుండా ఉండరు. అయితే ఫరో గురించి దేవుడు ఏమన్నాడు? నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వచనం. ఎవరు కఠినపరిచారు ఫరో హృదయం? దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. వాడు మారకుండా చేసింది దేవుడే. అసలు ఒక అద్భుతమైన వచనం నాకు చాలా ఇష్టం. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకు నా నామమును భూలోకమందంతటా ప్రచురమగుటకు అందు నిమిత్తమే నేను నియమించిన. అసలు ఫరో నియమించింది ఎందుకు? అసలు ఫరో పుట్టింది ఎందుకు? దేవుని నామం మహింపరచబడ్డానికి, ఆయన నామం భూలోకమందంతటా ప్రచురమగుటకు, ఆయన బలమును చూపించటకు. ఎందుకు? ఎలా? మనందరికీ తెలుసు. ఫరో సైన్యం తరుముతుంటే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడం మనందరికీ బాగా తెలుసు. అది ప్రపంచం అంతా నేటికి చెప్పుకోవడానికి గల కారణం దేవుని మహాబలమైన కార్యం. అది ఎవరు ఏ చర్చ్లో కూడా చెప్పకుండా ఉండరు. దీనికి కారణం ఎవరు? నిజానికి ఫరో సైన్యమే తరమకపోతే, ఫరోయే లేకపోతే అసలు ఎర్ర సముద్రం స్టోరీయే ఉండదు. ఎర్ర సముద్రం పాయలు చేయాలన్నా ఎర్ర సముద్రం అక్కడ ఉండాలి. ఎర్ర సముద్రం ఉన్నా సరే ఫరో తరమాలి. సో ఫరోను అనుమతించింది, ఫరోను హృదయాన్ని కఠినపరిచింది దేవుడే. సో ఫరోని, నీ జీవితంలో ఉన్న ఫరోల్ని, ఇంకెప్పటికీ మారరు అనుకున్న వారిని మనం క్షమిస్తే ఈరోజు గుడ్ ఫ్రైడేకి అర్థం ఉంటుంది. ఎందుకంటే ఫరోని పుట్టించిందే దేవుడు కనుక. దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి మనం లోబడాలి. ఆయన ఏదైనా చేయగల దేవుడు. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 25వ వచనం ఇలా ఉంది, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. అదే కీర్తనలో 28-29లో ఇలా ఉంది, ఆయన తుఫానును ఆపివేయగా అది అణిగిపోయాను. ఆయన సెలవీయగా తుఫాను పుట్టిందంట, ఆయన తుఫాను ఆపివేయగా అది అణిగిపోయిందంట. ఇది దేవుని కార్యం అని మనం ఎందుకు ఎరగలేకపోతున్నాం? దేవుని ఉద్దేశం దీని వెనకాల ఉందని గ్రహించిన యెడల మనం ఎవరినైనా క్షమించగలుగుతాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 verse 25. నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం, మై గ్రేట్ ఆర్మీ అంటాడు. ఏంటంట దేవుని ఆర్మీ? మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యం అంటున్నాడు దేవుడు. మనలో చాలామంది కూడా మన ఆర్థికంగా ఎంతో చితికిపోతూ ఉంటాం. మాకే ఎందుకు ఈ శ్రమలు, ఏది రాబడి లేదు, వచ్చిన చిల్లి సంచులో వేసినట్టు అయిపోతుంది, లేకపోతే మా పొలంలో కూడా ఇలా మిడతలు, గొంగలి పురుగులు నాశనం చేస్తే అంత నష్టమే కలుగుతుంది అని ఆలోచిస్తే, ఇంకా కొంతమంది విచిత్రంగా కనుదృష్టి తగిలింది,
చేతబడి చేశారు. చిల్లంగి, ఈ బాణమతి శక్తులు, వాళ్ళ చూపు, వాళ్ళ తాయెత్తులు, వీటికి భయపడుతున్న వాళ్ళు క్రైస్తవుల్లో అనేక మంది లేకపోలేదు. ఎవరు చెప్పారు? ఇప్పుడు దేవుని ప్రొటెక్షన్ మన మీద ఉన్నంత వరకు నిజంగా అవన్నీ ఉన్నాయి, కానీ దేవుని ప్రొటెక్షన్ దానికన్నా గొప్పదని నువ్వు నమ్మాలి కదా. నేను నమ్మితే దేవుని ఉద్దేశం లేకుండా నీ మీదకి ఏమీ రావు. అదే యోవేలు గ్రంథం 2:25 అంటాడు, నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మరలా మీకు ఇత్తును అంటాడు. దేవుడే తినివేసేలా చేస్తాడు, దేవుడే మరలా చిగురించేలా చేస్తాడు. కాబట్టి దేవుడు అన్యాయం చేయట అది అసంభవం. ఎందుకు ఇలా జరిగిందని కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు. అయితే దేవుడే చెప్తున్నాడు, యోహాను సువార్త 13:7. యోహాను సువార్త 13:7 అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇక మీదట మీరు తెలుసుకుందరు అని. కొన్ని ఉద్దేశాలు ఖచ్చితంగా ఇది దేవుని ఉద్దేశమే, అయితే కొన్నిసార్లు ఆయన రివీల్ చేయడు. ఇక మీదట మీరు తెలుసుకుందరు అని ఆయన కొన్నిటిని మన ముందు నుంచి హైడ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం నమ్మాలి ఖచ్చితంగా ఇది దేవుని ఉద్దేశం ఉందని. ఆశ్చర్యకరమైన రీతిలో అసలు క్షమాపణ గురించి మాట్లాడాలి నేను అనుకున్నప్పుడు దేవుని ఉద్దేశం గురించి మాట్లాడమని దేవుడు చెప్తున్నాడు. దానికి నేను సిద్ధపడ్డాను. నా మట్టుకు నేను డైలీ పోర్షన్ నేను చదువుకోవాలని బైబిల్ తెరిచినప్పుడు అసలు నీ చిత్తమా ఉద్దేశం గురించి మాట్లాడితే దేవుడు సంఘంలో వింటారా? క్షమాపణ గురించి చెప్పమంటే దేవుని ఉద్దేశం అంటాడేంటి అనుకుంటారని నాలో నాకే సందేహం కలిగినప్పుడు దేవుడు నిన్న డైలీ పోర్షన్తో అద్భుతంగా మాట్లాడాడు, దేవుని చిత్తాన్ని బయలుపరిచాడు. యెషయా గ్రంథం 55:7, 8, 9 భక్తిహీనులు తమ మార్గమును విడువవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎంత క్షమిస్తాడు? ఆయన బహుగా క్షమిస్తాడు. చదవండి, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. అంటే నా ఉద్దేశాలు మీ ఉద్దేశాల వంటివి కావు. చదవండి, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. సో ఆయన ఉద్దేశాలు మనకి చాలా సార్లు అర్థం కాదు. అయితే ఆయన ఉద్దేశం ఉందని మాత్రం నమ్మితే ఆయన మన ఉద్దేశాల కన్నా చాలా ఎత్తుగా ఆయన ఉద్దేశాలు ఉండడం మనం చూస్తాం. సో విచిత్రంగా నాకు ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం కూడా అదే. ఇర్మియా గ్రంథం 29:11 దేవుడు ఆత్మదేవుడు నిన్న అద్భుత రీతిలో సహాయం చేస్తూ వచ్చాడు. ఇవన్నీ నేను తెచ్చుకోవాలని పెట్టుకోలేదు. ఒకదాంతో ఒకటి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. సో ఆయన ఉద్దేశం మీకు తెలిసినా తెలియకపోయినా ఆయన ఉద్దేశాన్ని నమ్మండి, అవి సమాధానకరములే కానీ హానికరములు కావు. సో దేవుని ఉద్దేశం తెలిసిన స్టెఫెను మౌనంగా ఉన్నాడు. దేవుని ఉద్దేశం తెలిసిన యోసేపు మౌనంగా ఉన్నాడు. యోబు మౌనంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సిలువ మీద దేవుని ఉద్దేశం తెలిసిన యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఉన్నారో ఒకసారి మనం చూసి ఈ మాటను ముగించుకుందాం. యెషయా గ్రంథం 50:6 కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుగువానికి నా చెంపను అప్పగించితిని, ఉమ్మివేయువాన్ని అవమానపరచువారిని నా ముఖము దాచుకొనలేదు. ఉమ్మివేయవారికి నా ముఖమును దాచుకొనలేదు. ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు దేవుని ఉద్దేశం. కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. అదే యెషయా గ్రంథం 53:7 అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవల ఆయన మౌనంగా ఉండిపోవడం కారణం ఆయన వెనకలో ఉన్న దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అంట. ఆయన దేవుని ఉద్దేశాన్ని ఎరిగి మౌనంగా ఉన్నాడు. 1 పేతురు 2:23 ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకొనెను. ఆయన దూషింపబడి దూషించలేదు. ఆయన బెదిరించడానికి ఎంతైనా సామర్థ్యం గలవాడు. ఆయన బెదిరించలేదు. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాడు. మనమే అనుకుంటాం ఈ లోకంలో మనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని. అసలు యేసు ప్రభు ఇన్ఫ్లుయెన్స్ దగ్గర అసలు మన ఇన్ఫ్లుయెన్స్లే కాదు. ఆయనే మౌనంగా ఉంటూ ఉద్దేశాన్ని ఎరిగిన వాడే మౌనంగా ఉంటే మనం ఇంకెంత మౌనంగా ఉండాలి. కాబట్టి ఒకటి మౌనంగా ఉన్నాడు. రెండవదిగా ఏం చేశాడు? యెషయా గ్రంథం 53:12 చివరి భాగం. యెషయా గ్రంథం 53:12
అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపం భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాడు. కాబట్టి నేడు మనల్ని కూడా కోరుతున్నాడు, మనం కూడా ఏం చేయాలి? దేవుడు యేసుప్రభు వారు తండ్రి ఉద్దేశాన్ని ఎరిగి తండ్రికి హింసించున్న వారి నిమిత్తం తండ్రి వద్ద ప్రార్థించడం మనం చూస్తాం. మనల్ని కూడా ఆ రీతిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూస్తే మనల్ని కూడా ఏం చేయమంటున్నాడు? మనల్ని కూడా దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారమే పగ తీర్చుకొనగా. చదవండి. మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉన్నట్లు, మీ పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. అక్కడ యేసుప్రభు మనకు సిలువలో మాదిరి చూపినట్టుగా ఆయన కూడా తండ్రి వీరేం చేయించినా వీరు ఎరుగురు కనుక వీళ్ళని క్షమించడానికి విజ్ఞాపన చేసినట్లు, తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన విజ్ఞాపన చేసినట్లు నేడు మనల్ని హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయమని కోరాడు. కాబట్టి దేవుడు మౌనంగా ఉండమన్నాడు. శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. అప్పుడు ఏం చేస్తాడంట? మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధం క్షమించును. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించును. మొట్టమొదటి ఏమన్నాడు దేవుడు? నేను క్షమించిన ప్రకారం మీరు క్షమించండి అన్న దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు క్షమించిన ఎడల నేను మీ అపరాధములను క్షమిస్తాను అంటున్నాడు. ఇదంతా ఒక సైకిల్. ఫస్ట్ దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని క్షమించాడు. తర్వాత మనం క్షమించాలని, ఆయన చూపిన మాదిరిని మనం కనపరచాలని కోరుతున్న దేవుడు మనం ఇతరులను క్షమిస్తే ఎంతవరకు క్షమించాలి? ఈ ఆయుష్కాలం ఉన్నంత వరకు 70 ఏళ్ళ మార్లు మట్టుకు మనం క్షమించిన ఎడల మన తెలియని పాపాలన్నింటినీ దేవుడు క్షమించడానికి ఇష్టంగా ఉన్నాడు. ఈరోజు ఇంకా నువ్వు క్షమించకుండా ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కటే జ్ఞాపకం చేసుకో, అనుమతించింది దేవుడు, ఆయన మాత్రం జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎవరినైనా క్షమించడానికి ఇష్టపడతావు. ఒకసారి తలలో వంచుదామా? చిన్న తీర్మానం తీసుకుందాం. ఇంకా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించకుండా నువ్వు ఉన్నావేమో. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడిన పాపాలన్నింటినీ క్షమించి మరెన్నడూ జ్ఞాపకము చేసుకోనన్న రీతిగా సముద్ర అగాధ జలముల్లో పారవేస్తానన్న దేవుని సిలువ చెంతకు వస్తావా? ఈరోజు క్రీస్తు యొద్ద నుండి క్షమాపణ కోరి ఇతరులని క్రీస్తు వల్లే క్షమించలేకపోతున్నావా? ఇంకా దేవుని వైపు, దేవుని ఉద్దేశాల వైపు నువ్వు చూస్తే ఈరోజు క్షమించకుండా ఉండలేవు. ఇంకా మనుషుల వైపు, మనుషుల ప్లాన్స్ అనుకొని, మనుషుల యొక్క కుట్ర అనుకొని ఇంకా మనుషులను క్షమించలేకపోతున్నావా? నిజానికి శత్రువులు అంటే ఈ మనుషులు కాదు, అంధకార చీకటి శక్తులే మన శత్రువులు. ఈ లోకనాథుడే మన శత్రువు. మన తోటి సహోదరులు మనకు శత్రువులు కానేరరు. చిన్న తీర్మానం, ఎంత ఘోర పాపినైనా క్షమించాడు కదా, దేవుడే అనుమతించాడని నువ్వు నిజంగా ఎరిగితే నీ జీవితంలో శత్రువులు ఉండరు. ఎన్నో గుడ్ ఫ్రైడేలు దొర్లి వెళ్ళిపోతున్నా ఇంకా క్షమించలేకపోతున్నావు అంటే ఇంత గొప్ప క్రీస్తు క్షమ మనకు అందినా కూడా మనం క్రీస్తు ప్రేమను మాదిరి చూపించలేకపోతున్నాం అంటే ఎన్ని గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోతున్నా లాభం లేదు. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం, బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభో నీ దివ్య క్షమా. ఎవరైనా ప్రేరేపింపబడిన వాళ్ళు ఒక్కరు చిన్న ప్రార్థన, తీర్మానంతో కూడిన ప్రార్థన, క్షమించే దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థిస్తారు. మహాగరుడా, జీవము గల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. నీ క్షమాపణ ఎంత గొప్పదో మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. క్షమించుట నేర్పిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. నీ చిత్తానికి నాయన శిరస్సు వంచాలని, నీ ఉద్దేశానికి ఒప్పుకోవాలని, శ్రమను నీవు అనుమతించినప్పుడు దాన్ని అంగీకరించి దాని గుండా ప్రయాణం చేయాలని,
నీవు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. క్షమించి నాయనా నీకు తమ యొక్క హృదయాలను అర్పణగా అర్పించుకున్నటువంటి భక్తులను మాకు చూపించినందుకు స్తోత్రాలు. ఎంత గొప్ప కష్టమైనా సరే దేవుడు అన్యాయం చేయడు, దేవుడు మాకు దీన్ని అనుమతించాడని వారి పరిస్థితులన్నిటినీ తట్టుకుంటూ వారికి ఎదురుపడిన వారందరినీ క్షమిస్తూ ఉన్నటువంటి భక్తులను మాకు చూపించినందుకు స్తోత్రాలు. వారిని గూర్చి వినటమే కాదు గాని నాయన హృదయంలో వాక్యాన్ని పదిలం చేసుకుని అట్టి క్షమాగుణాన్ని మేము కూడా కలిగి ఉండటానికి మాకు కృప చూపించమని కోరుకుంటున్నాం. నా తండ్రి, సిల్వ మీద తండ్రి నాయన నీవు తండ్రి వద్దకు వెళ్ళిపోయే ముందు మాట్లాడిన మొట్టమొదటి మాటతో మీరు మాతో మాట్లాడినందుకు నాయన నీ క్షమాపణ, నీ క్షమాగుణం ప్రభు మా ఎడల చూపించినందుకు, మమ్మల్ని క్షమించినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ అద్భుతంగా వాడుకున్న అయా నీ కుమారుని బట్టి నేను స్తుతిస్తూ తండ్రి అట్టి క్షమాగుణంతో మేము అందరము నేను ఘనపరిచే వారంగా, ఆరాధించే వారంగా, మాదిరి చూపిస్తూ అనేకులను నీ వద్దకు నడిపించే వారంగా ఉండినట్లు సహాయం చేయమని మా ప్రభువును, ప్రియ రక్షకుడును, క్షమించే దేవుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.